ఎక్కువ హంగామా లేకుండా చలిమిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే పక్కాగా ఈ వీడియో చూసేసేయండి. చలిమిడికి మెయిన్‌గా కావాల్సింది రైస్ అనమాట. బియ్యంని ఏంటంటే మనం నానబెట్టుకొని కడిగేసి అవి ఆరిన తర్వాత పిండి పట్టేసుకొని మనకేంటంటే వెంటనే మనం ప్రిపేర్ చేసుకోవాలనమాట. లేదంటే చలిమిడి ఎక్కువ రోజులు ఉండకుండా పాడైపోతుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూద్దామా? ఫస్ట్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్‌ని మనం నెయ్యిలో ఫ్రై చేసేసుకోవాలి. పక్కనే మనం పాకంకి ప్రిపేర్ చేసుకోవాలి. అందులో ఏంటంటే కొంచెం వాటరును, పంచదార అయితే పంచదార, లేదు అంటే బెల్లం అయితే బెల్లం. మీకు ఏది నచ్చితే అది ప్రిపేర్ చేసుకొని పాకం అనేది ఈ కన్సిస్టెన్సీలో వచ్చినంత వరకు మీరు తిప్పుతూనే ఉండాలి. అలా వచ్చిన తర్వాత ఏంటంటే పిండి చెప్పాను కదండీ ఫస్ట్‌లో బియ్యపు పిండి అనేది ఇలా యాడ్ చేసుకుంటూ తిప్పుతూ ఉండాలి. మాకు ఏంటంటే ఇది కొంచెం పలచగా అయిందని చెప్పేసి మేము మళ్ళీ యాడ్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా! ఇలా యాడ్ చేస్తూ తిప్పాలన్నమాట. లేదంటే ఉండలు కట్టేస్తాయి. చలిమిడి అనేది అంత టేస్ట్‌గా ఉండదు. సో, ఇలా తిప్పుతా ఉంటే మనకి తెలుస్తుందనమాట. మనకి చలివిడి ఏంటంటే ఆరిన తర్వాత గట్టిగా అయిపోతుంది కాబట్టి మనం కొంచెం చిన్న లైట్ పేస్ట్‌లా చూస్తున్నారు కదా! ఇలా జారేట్టుగా ఉంటే మనం దించేసుకోవాలి. దించేసుకునే ముందేంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా! కొబ్బరి, యాలకుల పొడి అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ మీరు ఏవేసుకోవాలనుకుంటే అవన్నీ కూడా ఏసేసి మిక్స్ చేసేసేయి. ఏంటంటే ఫుల్లుగా తిప్పిన తర్వాత మనం ఏ గిన్నెలో అయితే వేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్‌కి స్టార్టింగ్‌లో నెయ్యి అనేది అప్లై చేసుకొని ప్రిపేర్ చేసుకున్నటువంటి చలిమిడిని ఏంటంటే చల్లగా అవ్వకముందే మనం అందులో స్టోర్ చేసేసుకోవాలనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. పైన కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి, లేదంటే డ్రై ఫ్రూట్స్ ఇందాక వేసినవి కొంచెం ఉంచుకొని పైన గార్నిష్ చేసుకుంటే టేస్టీ చలిమిడి అంటే చాలా బాగుంటుందండి. అండ్ ఇది వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్‌గా ఉందో. ట్రై చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.